ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో శరీరానుసారమైన మనస్సు మనలో క్రియ చేయదు. ప్రైజ్ ద లార్డ్. శరీరానుసారమైన విషయాల మీదే మనస్సు నుంచుతారు. శరీరానుసారులు ఎవరు? శరీర రీతిగా బ్రతికేవాళ్ళు. ఈ లోకంలో ఏం సంపాదిద్దామా, ఈ లోకంలో ఎలా ఇల్లు కొందామా, ఎలా కారు కొందామా, ఇవన్నీ ఆలోచించొద్దని నేను అనట్లేదు. అవసరం, మనకి ఇల్లు అవసరం, కారు అవసరం, ఉద్యోగం అవసరం, గవర్నమెంట్ జాబ్ అవసరం, ఇవన్నీ మనకు అవసరమే, కాదని కాదు. కానీ శరీరానుసారమైన మనస్సు ఎవరిది? ఆత్మను పొందుకోని వారు శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. అదే ఆత్మను పొందుకున్న వ్యక్తులు ఉన్నారు చూసారా, ఆత్మానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. వారు ఎలా ఆలోచిస్తారో తెలుసా? తొందరగా ఇంటికి వెళ్ళాలి, స్నానం చేసేసుకోవాలి, నా భార్యను బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఈ వారంలో నాకు సెలవు ఉంది కదా, హాలిడే ఉంది కదా, ఈ హాలిడేలో నేను ఏ ట్రిప్కు బయటకు వెళ్ళకూడదు, ఏ ఫ్రెండ్స్కి నేను మాట ఇవ్వకూడదు, కుటుంబం అంతా కలిసి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆత్మ పొందిన మనం అగ్ని స్వరూపాన్ని ధరించుకుంటాం. అది యేసయ్య స్వరూపం. ఆ స్వరూపంలో ఉన్న మనం శరీర సంబంధమైన వాటిని కోరము, ఆత్మ సంబంధమైన వాటిని కోరతాము. శరీరానుసారమైన మనస్సు మరణాన్ని తెచ్చిపెడుతుంది మనకు, ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని తెచ్చిపెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏ జీవం అది? నిరంతర జీవం. ఈ లోకంలో జీవించడం మాత్రమే కాదు, పరలోకంలో కూడా నిరంతరం యుగాలు యేసయ్యతో కలిసి మనం జీవిస్తాం. ప్రైజ్ ద లార్డ్.